డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలిచిన తర్వాత సర్పంచ్లే మాట వినట్లేదు. మంత్రులు ఎమ్మెల్సీలు ఎలా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. పని చేయకపోతే ఒక సమస్య, పని చేస్తే మరో సమస్య అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. 2 ఏళ్లకే రాజకీయ వైరాగ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారంటూ చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆయన ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు అన్నారు? దేనికి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఆయన ఎందుకు రాజకీయ వైరాగ్యంలో ఉన్నారనే చర్చ అయితే ఇప్పుడు రాజకీయ వర్గాలు అలాగే ప్రజల్లో కూడా ఉంది. ఈ అంశానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడారో ఏంటి అనేది ఒక వీడియో కూడా ఉంది. ఆయన ఏం మాట్లాడారో ఎగ్జాక్ట్ గా అది విందాం. తర్వాత నేను అనుకుంది ఇందాక మీరు అన్నట్టుగా పంచాయతీ సర్పంచ్ అయిపోగానే వెంటనే మాట వినరు, మర్చిపోతారని అంటా ఉన్నారు. మీరు దాన్ని బట్టి మీరు కంపేర్ చేస్తే ఒక ఎమ్మెల్యే అయినా ఒక మినిస్టర్ అయినా ఏ స్థాయిలో ఆలోచన ఉంటుందో మీ అందరికీ అర్థం చేసుకోవచ్చు. నాకు భయం వేసింది. ఏం తీసుకుంటే నిర్ణయాలు తీసుకోకపోతే తప్పు అవుద్ది, నిర్ణయం తీసుకుంటే తప్పు అవుద్ది. సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను అనుకుంది ఇందాక మీరు అన్నట్టుగా పంచాయతీ సర్పంచ్ అయిపోగానే వెంటనే మాట వినరు, మర్చిపోతారని అంటా ఉన్నారు. మీరు దాన్ని బట్టి మీరు కంపేర్ చేస్తే ఒక ఎమ్మెల్యే అయినా ఒక మినిస్టర్ అయినా ఏ స్థాయిలో ఆలోచన ఉంటుందో మీ అందరికీ అర్థం చేసుకోవచ్చు. నాకు భయం వేసింది. ఏం తీసుకుంటే నిర్ణయాలు తీసుకోకపోతే తప్పు అవుద్ది, నిర్ణయం తీసుకుంటే తప్పు అవుద్ది. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వెంకట్ లైన్ లో ఉన్నారు. వెంకట్, డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఆయన రాజకీయ వైరాగ్యం చెందారని, ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి బాగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. పని చేయకపోతే ఒక సమస్య, పని చేస్తే మరో సమస్య అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దాని వెనకాల ప్రధాన కారణాలేంటి? ఎందుకు ఆయన అలా చెప్పాల్సి వచ్చింది? ప్రెస్ కౌన్సిల్ గత కొన్ని రోజులుగా కూడా పవన్ కళ్యాణ్ కొంత ఈ రాజకీయంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇటు కూటమిలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, అదేవిధంగా ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు చేస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కొంత ఇబ్బంది పెడుతున్నాయి. అదేవిధంగా కొంతమంది నాయకులు మాట వినట్లేదు, విస్తారీతంగా వ్యవహరిస్తున్నారు, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనేది పవన్ కళ్యాణ్ కొంత ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద కూడా వ్యాఖ్యానించినట్టు ఇప్పుడు మనం చూసాము. కొంతమంది నాయకులకి ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళలో మార్పు రావటం లేదు, పని చేయమని చెప్పినా సరే వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. అధికారుల తీరు అలానే ఉంది, ప్రజాప్రతినిధుల తీరు అదే విధంగా ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక తాజాగా కూడా పవన్ కళ్యాణ్ ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. అంటే వాస్తవానికి పవన్ కళ్యాణ్ పనిచేయరు, పవన్ కళ్యాణ్ కష్టపడరు అనుకున్న వాళ్ళందరికీ కూడా తన పనితీరుతోనే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తూ వస్తున్నారు. అంటే వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. నిన్న కూడా మనం ఇక్కడ మంగళగిరిలో నిర్వహించినటువంటి సీకే కన్వెన్షన్ లో నిర్వహించినటువంటి అంటే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించి అధికారులతో మాట మంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మాట మంతి కార్యక్రమంలో కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేయటం మనం చూసాం. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే అధికారులతో పనిచేయించుకోవడం కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంది. అంటే ఎవరు ఏ విధంగా అడుగుతారు, ఎవరు ఏ విధంగా ఇబ్బంది పెడతారనేది అర్థం కావట్లేదు అంటే కూడా కొంత పవన్ కళ్యాణ్ అదే విధంగా అదే ధోరణిలో మాట్లాడుతూ వచ్చారు. ఇక తాజాగా కూడా ఈ సర్పంచ్లే అంటే గెలిచిన తర్వాత సర్పంచ్లే మాట వినట్లేదు, మంత్రులు ఎమ్మెల్సీలు ఎలా ఉంటారో అర్థం చేసుకోవచ్చు, పని చేస్తే ఒక సమస్య, పని చేయకపోతే మరో సమస్య అంటూ కూడా పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం జరిగింది. అంటే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఆయన మాట వినట్లేదు. అంటే కూటమిలో తగాదాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కొంతమంది ఎమ్మెల్యేలు స్వయంగా ఫోన్లు చేసి మాట్లాడారు. కొంతమంది మంత్రులతో కూడా అంటే కూటమిలో ఉన్నటువంటి మంత్రులతో, కేవలం జనసేన మంత్రులతోనే కాకుండా టీడీపీ మంత్రులతో కూడా ఆయన మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళల్లో మార్పు అనేది లేదు అనేది పవన్ కళ్యాణ్ కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి చంద్రబాబు వద్ద కూడా పలుమార్లు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే కంట్రోల్ చేయాలి, ఎమ్మెల్యేలు కంట్రోల్ చేయాలి, వివాదాలను కంట్రోల్ చేయాలి, ఇదే విధంగా కొనసాగితే మళ్ళీ మనం అధికారంలోకి రావడం కష్టం, చాలా మంది ఎమ్మెల్యేలు అక్రమాలు చేస్తున్నారు, అవినీతి కార్యక్రమాల్లో ఉంటున్నారు, అధికారులు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు, వీళ్ళందరినీ కట్టడి చేయాలి, పోలీస్ విభాగంతో పాటు కొన్ని శాఖలను ప్రక్షాళన చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వచ్చారు. అలాగే హోంశాఖ విషయంలో కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ మనం గతంలో చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా అంటే రాజకీయం అనేది బయట నుంచి చూస్తే ఒక రకంగా ఉంటుంది, లోపలికి వెళ్ళి చూస్తే ఒక రకంగా ఉంటుంది. ప్రభుత్వం అనేది బయట నుంచి చూస్తే ఒక రకంగా ఉంటుంది, లోపలికి వచ్చి చూస్తే ఒక రకంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గతంలో ప్రభుత్వాలపై విమర్శలు చేయడం అన్ని కూడా మనం చూసాం. కానీ ఆయన ప్రభుత్వంలోకి వెళ్ళి ఆయన నేరుగా రాజకీయం చేసి ఆయన అధికారంలో కూర్చునేసరికి పవన్ కళ్యాణ్ ఆ ఇబ్బందులు ఏంటి, అక్కడ అంటే పరిపాలన పరంగా వచ్చే సమస్యలు ఏంటి, రాజకీయ పరంగా వచ్చే సమస్యలు ఏంటి, ఏ విధంగా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తారు, ఏ విధంగా అధికారుల మనస్తత్వం ఉంటుందనే పవన్ కళ్యాణ్ స్పష్టపరిచినట్టు కానీ స్పష్టంగా చెప్పవచ్చు.
అంటే సాధారణంగా పవన్ కళ్యాణ్ కు కొంత ఓర్పు తక్కువ అనేది కూడా కొంత వినపడే మాట. కాబట్టి ఇవన్నీ చూసి అంటే కొంత ఆయన ఇప్పటివరకు కూడా సినిమా రంగంలో సెలబ్రిటీ రంగంలో ఆయన ఉంటూ వచ్చారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయం అనేది అంత సులువు కాదు అనే ఒపీనియన్ అయితే పవన్ కళ్యాణ్ వచ్చినట్టుగానే అర్థమవుతుంది. అయితే ఇలాంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందంటారా? వీటి మీద ప్రభుత్వానికి పెద్ద ఇబ్బంది ఉండదు. కాకపోతే అసలు ఏం జరుగుతుంది ఏంటనేది బయట వాళ్ళు చర్చించుకోవడానికి అవకాశం ఇస్తారు. అసలు ఏం జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ మాట జనసేన ఎమ్మెల్యేలు కూడా వినటం లేదా అని మనం ఏదైనా మాట్లాడుకోవడానికో లేదంటే ప్రతిపక్షాలు విమర్శలు చేయడానికో ఆ కామెంట్స్ పనికొస్తే తప్ప ప్రభుత్వంలో ప్రభావం చూపించే అవకాశం ఉండడం అంటే కైండ్ ఆఫ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే రకంగా అని చెప్పొచ్చు అంటారా? ఇమేజ్ ని డ్యామేజ్ అని కాదు, అంటే కొంతమంది ప్రజాప్రతినిధులు ఇలా వ్యవహరిస్తున్నారని ప్రజలకు ఒక అవగాహన కోసం పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగానే అనిపించింది. ఎందుకు అనంటే ఇక్కడ చాలా మంది వరకు అంటే నాయకులు కొంత ఇష్టారీతిని వ్యవహరిస్తారు, వాళ్ళకి చెప్పలేము, వాళ్ళ ఎవరి దారి వాళ్ళదే, ఎవరి అభిప్రాయం వాళ్ళదే, ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించరు, లేదంటే ప్రభుత్వ పాలన మీరు అనుకున్నట్టుగా సులువుగా లేదు, ప్రభుత్వం అనేది అంటే ఏదో విమర్శలు చేయడానికో మీడియాలో బొమ్మ కాదు అనేది పవన్ కళ్యాణ్ చెప్పే ప్రయత్నం అయితే చేశారని అనుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యలు అయితే తీవ్ర చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. గెలిచిన తర్వాత సర్పంచ్లే మాట వినట్లేదు, మంత్రులు ఎమ్మెల్సీలు ఎలా ఉంటారో ఇంకా అర్థం చేసుకోవచ్చు, పని చేయకపోతే ఒక సమస్య, పని చేస్తే మరో సమస్య అంటూ ఆయన వైరాగ్యం చెందారు. 2 ఏళ్లకే రాజకీయ వైరాగ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారంటూ కూడా చర్చ నడుస్తుంది. సో ఎందుకు ఇలా అన్నారు ఏంటి అనేది తీవ్ర చర్చనాంశం అవుతుంది సోషల్ మీడియాలో కానివ్వండి, అటు రాజకీయ పరంగా కూడా చర్చలో ఉంది ఈ అంశం అయితే. సో ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ఇంకోసారి చూద్దాం. తర్వాత నేను అనుకుంది ఇందాక మీరు అన్నట్టుగా పంచాయతీ సర్పంచ్ అయిపోగానే వెంటనే మాట వినరు, మర్చిపోతారని అంటా ఉన్నారు. మీరు దాన్ని బట్టి మీరు కంపేర్ చేస్తే ఒక ఎమ్మెల్యే అయినా ఒక మినిస్టర్ అయినా ఏ స్థాయిలో ఆలోచన ఉంటుందో మీ అందరికీ అర్థం చేసుకోవచ్చు. నాకు భయం వేసింది. ఏం తీసుకుంటే నిర్ణయాలు తీసుకోకపోతే తప్పు అవుద్ది, నిర్ణయం తీసుకుంటే తప్పు అవుద్ది. సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను అనుకుంది ఇందాక మీరు అన్నట్టుగా పంచాయతీ సర్పంచ్ అయిపోగానే వెంటనే మాట వినరు, మర్చిపోతారని అంటా ఉన్నారు. మీరు దాన్ని బట్టి మీరు కంపేర్ చేస్తే ఒక ఎమ్మెల్యే అయినా ఒక మినిస్టర్ అయినా ఏ స్థాయిలో ఆలోచన ఉంటుందో మీ అందరికీ అర్థం చేసుకోవచ్చు. నాకు భయం వేసింది. ఏం తీసుకుంటే నిర్ణయాలు తీసుకోకపోతే తప్పు అవుద్ది, నిర్ణయం తీసుకుంటే తప్పు అవుద్ది. సరైన నిర్ణయాలు తీసుకోవాలి.